సో కాబట్టి అక్కడికి వెడతాం. అయిపోయిన తర్వాత తామస కర్మాసక్తి గల వారు భూత ప్రేతాల లోకంలోనూ పశుపక్షి జాలాల్లోనూ జన్మెత్తుతారు. మనుష్యుడు ఉదాహరణ చెప్తున్నాడు. మనుష్యుడు నృత్యగానాదులందు అత్యంత ఆసక్తుడైతే, మామూలుగా వెళ్ళి ఇట్లా నోట్లు విసురుతూ ఉంటారు, చూసావు కదా మామూలు ఇట్లా. సో ఆసక్తి కలిగితే ఏమవుతోంది ఆలోచించండి ఒక్కసారి. వీడి మనస్సు తర్వాత వీడి శరీర అంగాలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినాయి. అనగా మనస్సు అంటే సూక్ష్మజీవుడు, సూక్ష్మ శరీరము ప్లస్ అంగాలు అంటే శరీరం, రెండు కూడా దాంట్లో కలిసిపోయినాయి. మనస్సు శరీరం రెండు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినాయి. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎగిరి డ్యాన్స్ చేసేవాళ్ళేమో ఎగిరి డ్యాన్స్ చేస్తూ ఉంటారు, బాగా హుషారున్న అక్కలు అన్నలు. ఏమి అది లేనివాడు ఇట్టిట్ట అంటున్నాడు, ఎందుకంటే వీడికి ఎగరలేడు, పడిపోతాడు. అందుకని కూర్చుని బెల్లం బాత్రి నేను. కానీ మన మనస్సును అవి మాత్రం ఇన్వాల్వ్ అయినాయి అందులో. లేస్తే మనం పడిపోతామని భయం కాబట్టి ఇట్టిట్ట అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే నీ మనసు శరీరము ఆ బయట కనబడేదానికి లోబడి ఇదైపోతుందో అప్పుడు తనకి తెలియకుండానే అవయవాలన్నీ కూడా దాన్ని అనుకరిస్తూ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు అది ఉదాహరణ. అట్లాగే జీవుడు తన బుద్ధిని గుణాలని దర్శిస్తున్నప్పుడు స్వయంగా నిష్క్రియాత్మడుగా ఉన్నప్పటికీ, అంటే పరమాత్మ స్వరూపం తెలిసిన వాడు నిష్క్రియుడు, అంటే వాడికి ఏ క్రియలు లేవు, గుణం చేసినా సరే బుద్ధి చేసినా సరే నాకేం సంబంధం లేదు అనేటువంటి కూర్చునే పరిస్థితి ఉండాలి. అలా కాకుండా దానిలో ఇన్వాల్వ్ అయిపోయావు అనుకో, ఆ చూసిన డ్యాన్స్ చూసి నువ్వు ఎగరటం మొదలుపెట్టింది అనుకో, అప్పుడు ఏమైంది, నీ శరీరం మనసు దాంట్లోకి వెళ్ళిపోగానే ఏమైంది, నేను దీనికి సంబంధం లేదు సాక్షి జ్ఞానం పోయిందా లేదా, నువ్వు దాంట్లో ఇరుక్కుపోయావు. పడుకోగానే ఏమవుతుంది, ఆ డ్యాన్సర్ వెనకాల వెళ్ళిపోవడం ఏదో జరిగిపోతుంది ఆటోమేటిక్. అంతే కదరా అయ్యా. నిష్క్రియాత్ముడుగా ఉన్నను ఆ బుద్ధి గుణాలను అనుకరించడానికి మానసికంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అవేం చెప్పిన అనుభవం, పద ఇంకోసారి డ్యాన్స్ చేద్దాం, తీసిన చిల్లర ఉంటే కొట్టడం, నోట్లు ఎగరేయటం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఎందుకు వస్తాయి, ఇన్వాల్వ్ అవటం. ఇంకొక ఉదాహరణ మంచిది చెప్పుకుందాం. ఏమిటంటే సపోజ్ ఒక సినిమా చూస్తున్నాం, సినిమాలో లేకపోతే టీవీలో, ఇప్పుడు అందరూ సినిమాకి వెళ్ళట్లేదు ఎక్కువగా, టీవీలు చూస్తున్నాం. టీవీలో జరుగుతున్నటువంటి సన్నివేశం ఏదైతే ఉందో ఆ సన్నివేశంలో చాలా మనం సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యాం. పై నుంచి చూసే మాట కాదు. చాలామంది చాలా తెలుగు వాళ్ళు తప్ప పైన చూడటం అలవాటు చేసుకోలేరు. మామూలు యావరేజ్ వాళ్ళందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇన్వాల్వ్ అయ్యి చూసినప్పుడు ఆ పాత్ర పొందే అనుభూతుల్ని వీడు పొందుతాడు. నిజంగా అది తెర, ఆ తెర మీద బొమ్మ, ఆ రెండు అబద్ధమే అయినా చూస్తున్న నువ్వు దాంట్లోకి వెళ్ళిపోయి కన్నీళ్ళు పెట్టుకోవటం. ఇది మా పెద్దక్క విషయం చెప్తున్నా. ఒక సీరియల్ చూసి ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో చేర్చారు తెల్లారిపోద్దని. ఎందుకని, ఒక క్యారెక్టర్ చచ్చిపోయింది ఋతురాగాలనేసి సీరియల్లో. ఇప్పుడు రాత్రికి హై బీపీ వచ్చేసేసి హార్ట్ అటాక్ వచ్చింది. తెల్లారి తీసుకెళ్తే ఏమిటంటే రాత్రి ఆ సీరియల్ చూసింది. అక్కలు అర్థమైందన్న. సో ఇది ఇంకో ఉదాహరణ. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మన మనసు శరీరం దానిలో ఇన్వాల్వ్ అయిపోతే ఆటోమేటిక్గా ఆ రియాక్షన్ మన మీదకి వచ్చేస్తుంది. అలా కాకుండా ఆ టెంప్టేషన్కు దూరంగా ఉండి, అరే ఇది పెద్ద సినిమా పెద్ద తెర, ఇది చిన్న తెర, నా బొమ్మ ఆ తెర మీద బొమ్మ, ఈ రెండు కనబడేవే, రెండు నిజం కాదు అనుకునే జ్ఞానంతో నువ్వు ఎంతసేపు చూస్తావు. అలా చూస్తే నీకు టీవీలో ఉన్న సీరియల్ నచ్చదు, అవునా కాదా? అక్కయ్యలందరూ ఎందుకు మధ్యాహ్నం 12:30 అవగానే ట్రర్ని ఓపెన్ చేసి దాంట్లో కూర్చుంటారు? వాళ్ళకి బాగా విపరీతంగా నచ్చుతుంది ఆ సీరియల్. వాళ్ళు కొట్టుకోవటం, తిట్టుకోవటం, తర్వాత మొగుళ్ళని కొడుతూ ఉంటాం, ఇట్లాంటివన్నీ చూస్తుంటారు. అందులో మొగుడితో చెయ్యలేని పనులు అవి చూసి ఆనందిస్తూ ఉంటారు. రోజు చేయలేం కదా, అందుకని టీవీ సీరియల్ అది కొడుతూ ఉంటే అబ్బా భలేగా ఉంది. సో ఇట్లాంటివి అన్నమాట. సో ఉదాహరణకు మనం చెప్పాను సుమా, మరి సీరియస్గా తీసుకోకండి వాళ్ళు కానీ మీరు కానీ. ఓకే రైట్. సో
అలా మన యొక్క బుద్ధి గుణాలని మనం అనుకరించడం మొదలెడితే మనం దాంట్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఏమైంది, నువ్వు నిష్క్రియాత్ముడు అంటే క్రియ చేయని వాడుగా ఉండి సాక్షిగా ఉండాలని చెప్పాం కదా, ఆ స్థితి నువ్వు దాటిపోయావు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు దాంట్లో ఇరుక్కుపోతున్నావు. ఇరుక్కుపోయేప్పటికి ఏమవుతుంది, మళ్ళీ జన్మకు నువ్వు వేసేస్తున్నావు. అర్థమవుతుందా? ఏమన్నా కొద్దిగా అర్థమైన ఎన్నో ఉదాహరణలు చెప్తున్నాను. సో మన యొక్క బుద్ధి లక్షణం ఏమిటి అంటే ఆ కనపడింది నిజం అనుకుని దాని వెనకాల వెళ్ళిపోవడం. నిజానికి అది కాదు, అది ప్రాథమిక స్థాయి. టీవీ చూస్తున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు ఇది నిజం కాదని అనుకోవడం కొంతవరకు చేయొచ్చు. నిజ జీవితంలో అలా అనుకోగలవా? ఇది నెక్స్ట్ స్టేజ్. నిజ జీవితంలో కూడా నువ్వు అలా ఉండగలిగిన రోజున నీకు ఆత్మజ్ఞానం పూర్తిగా వంటబట్టినట్టు. అప్పుడు నువ్వు ఏమీ చేయక్కర్లా, ఏం జరుగుతున్నా చూస్తూ ఊరుకోవచ్చు. ఏనా నీకు కన్వీనియంట్గా లేకపోతేనేమో ఆస్తి గురించి కోర్టులో కేసులు వేయడం, అవి చేయడం, ఇవి చేయడం చేస్తూ ఉండొచ్చు. పక్కవాడికి వచ్చేవాడికి మాత్రం సలహా, ఊరుకో, అవేం చేయొద్దు. అర్థం? సలహా చెప్పడం చాలా తేలికేంద్ర. అందుకే వాడు యక్షుడికి చెప్పాడు ధర్మరాజు, ప్రపంచంలో అత్యంత తేలికైన పని ఏమిటంటే పక్కవాడికి సలహా చెప్పడం. అత్యంత కష్టమైంది ఏంటి, చెప్పిన మాట నిలబెట్టుకోవడం. ఓకే, వదిలేద్దాం. సో అది బుద్ధి యొక్క లక్షణం. తర్వాత నదీ సరోవరాల జలం గాలికి కదులుతూ ఉంటే ఆ జలాలలో ప్రతిబింబించే ఒడ్డును కల చెట్లు కూడా నీడలో పడి కదులుతున్నట్టుగా ఉంటుంది. అంతే కదా, కనపడుతూనే ఉంటుంది కదా. మనకి కళ్ళు తిరుగుతూ ఉంటే భూమి గిరగిరా తిరిగినట్టుగా అనిపిస్తుంది. చక్కెర వచ్చింది గురుగారు, నిజానికి భూమి తిరుగుతోందా? అది తిరిగే స్పీడ్ వేరు, అది మనకు తెలియంది. అది పర్మనెంట్గా ఉందనే మనం అనుకుంటున్నాం, అది కదలకుండా ఉందని. కానీ అది తిరుగుతోంది, దాని స్పీడ్ మనకు తెలియదు. ఏనన్నా? అయితే ఇప్పుడు నీకు మామూలుగా పక్కన పడుకోగానే తల తిరుగుతూ ఉంటుంది, భూమి తిరిగిపోతుందని అనిపిస్తుంది నీకు. నిజానికి భూమి తిరగట్లా, నీ తల తిరుగుతుంది. ఒక బలహీనత, ఒక రోగం. అది మానసిక ఆలోచనలు కానీ, స్వప్నంలో చూసే భోగాదులు కానీ పూర్తిగా భ్రమలు, మృషలు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, నువ్వు మనసు ద్వారా ఆలోచిస్తున్నావు కదా, అది బాగుంది, ఇది బాగుంది అని ఊహించేసుకుంటున్నావు కదా, అది కానీ లేక నువ్వు స్వప్నంలో చూసేవి కానీ, ఇవన్నీ కూడా భ్రమ. ఎందుకని? స్వప్నంలో చూసినటువంటి సుఖం ఏదైతే ఉందో కళ్ళు తెరవంగానే పోయింది.